హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే వెరీ హెల్దీ రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి. చాలామందికి ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు. అబ్బా పేషెంట్ ఇడ్లీ ఎవరు తింటాడు అనేసి అంటారు. బట్ ఒక్కసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఇడ్లీ చేసి చూడండి. మంచిగా స్పాంజీగా అండ్ దూది లాంటి ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ మీరు కనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో నేను ఈ కప్తో 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను, మినపగుండ్లు తీసుకున్నానండి. 2 కప్పులకి 4.5 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. అండ్ మినపప్పు మార్నింగ్ నానబెట్టుకుంటాం కదా, అప్పుడే ఈ ఇడ్లీ రవ్వని కూడా నానబెట్టుకోండి. సో దట్ మనకి ఇడ్లీ అనేది మంచిగా దూదిలా మంచిగా పొంగుతూ వస్తాయి. రెండింటిని కూడా కడిగేసుకొని మంచిగా నానబెట్టేసుకోండి. అండ్ ఈవినింగ్కి మనం దీన్ని మిక్సీలో వేసుకుందాం. గ్రైండర్లో కాకుండా మిక్సీలో ఎలా పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. సో ఈ గ్లాస్తో ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్లా చేసేసుకోండి. వాటర్ వేయకుండా చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక్కడ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మంచిగా మిక్సీ పట్టేసుకోండి. అండ్ ఇప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు అయితే మ్యాండేటరీ అండి, ఎందుకంటే ఉప్పు లేకుండా అసలు ఇడ్లీ అయితే టేస్టే ఉండదు. సో స్కిప్ చేయకుండా ఇందులో ఉప్పు అయితే వేసుకోండి. కొంతమంది ఏంటంటే మార్నింగ్ వేస్తారు, అట్లా ఏం కాదు. మంచిగా ఫర్మెంటేషన్కి పెట్టేటప్పుడే ఇట్లా వేస్తే మంచిగా పొంగుద్ది. మనం అసలు ఇందులో ఈ ఇడ్లీ రవ్వ అండ్ ఈ మినపప్పు పేస్ట్ తప్ప ఇంకేం అవసరం లేదు, అంత బాగుంటుంది. సో సాయంత్రానికి ఇలా మంచిగా రవ్వని ఇలా కంప్లీట్గా నీళ్లు లేకుండా పిండుతూ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పొడిగా పిండేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. చాలామంది ఇడ్లీకి బదులు దోశలు అని చాలా తింటుంటారు. బట్ ఇడ్లీకి మించిన హెల్దీ రెసిపీ అయితే ఏమి ఉండదండి. మనకి మార్నింగ్ అసలు ఒక 2 ప్లేట్ల ఇడ్లీ తిన్నా కూడా ఎంత బాగా డైజెస్ట్ అవుతుందంటే మళ్ళీ మనం యథావిధిగా రోజులానే మంచిగా లైట్గా ఉంటుంది కడుపు. సో ఇడ్లీ ఈజ్ బెటర్. దోశ ఇంకే మైసూర్ బోండా కన్నా అవి కూడా తినాలి, బట్ ఇవన్నిటికన్నా ఎక్కువ ఇడ్లీ తింటే మంచి హెల్దీ అని చెప్తాను నేను. అండ్ ఇక్కడ సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండిని బాగా కలిపేసుకోండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మార్నింగ్కి చూద్దాం. ఇక్కడ చూసిరా అసలు ఎంత బాగా ఊపిందో, పిండి మొత్తం పైనకి వచ్చేసింది, సూపర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్పూన్తో కలిపేసుకుందాం. ఫర్మెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో మంచిగా పిండిని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసి చేసుకోండి. అండ్ ఇప్పుడు ఖచ్చితంగా వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే అట్లనే వేసేస్తే ఇడ్లీలు అనేవి గట్టిగా వస్తాయి. సో వీలైనంత వాటర్ మంచిగా మనకి దోశ పిండి ఎట్లా ఉంటుంది అట్లనే ఉండేలా చూసుకోండి కన్సిస్టెన్సీ. మరీ అంత కాకుండా కొంచెం ఈక్వల్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసుకుంటూ, నేను ఇక్కడ ఆయిల్ పెడుతున్నాను, మీరు నెయ్యి ఏదైనా కూడా అప్లై చేయొచ్చు. ఇలా అన్ని ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేస్తూ మంచిగా ఇడ్లీ పిండిని ఇందులోకి వేసుకోవాలి. మీలో ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం అండ్ ఎవరికైతే ఇడ్లీ ఇష్టం ఉండదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ స్పూన్తో 1 స్పూన్ అయితే సరిపోతుంది నాకు. మీరు మీ ఇడ్లీ ప్లేట్స్ క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి. అండ్ ఇడ్లీలతో ఇడ్లీ ఉప్మా కూడా చేస్తారు కదా, మీలో ఎవరైనా ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఈ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలానే ప్లేట్లన్నిటిలో ఇడ్లీ బ్యాటర్ వేసేసుకొని మంచిగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు డైటింగ్ల కోసమని అదని ఇదని చాలా ఏవేవో చేస్తుంటారు, సెషన్లకు అటెండ్ అవ్వడం చాలా చేస్తారు. బట్ ఇవన్నీ ఏం చెయ్యకుండా ఇలా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మంచిగా హాట్ వాటర్ ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఇంతకు మించిన డైటింగ్ అసలు ఏమి ఉండదు. హెల్దీ ఫుడ్కి మించిన డైటింగ్ ఏముంటుందండి. సో ఇప్పుడు మనం ప్యారలల్గా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలను ఇలా సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేపేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ వేయకుండా ఒక 2-3 మినిట్స్ ఈ పచ్చిమిర్చిని మంచిగా వాటర్ పోయేంత వరకు వేపేసుకొని అప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకుంటే తొందరగా వేగిపోతున్నాయి. మనకి మీద కూడా పడదు ఆయిల్.
గ్యాస్ ఆఫ్ చేశాక, స్టవ్ ఆఫ్ చేశాక ఒక స్పూన్ ఆఫ్ పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది వేసుకోండి. చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఈ చట్నీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది ఎలా గ్రైండ్ చేసుకుంటారంటే, ఇప్పుడు మనం పుట్నాలు, పచ్చిమిర్చి అండ్ పల్లీలు వేసాం కదా, అందులో ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ చట్నీని మీరు ఎక్కడ కూడా టేస్ట్ చేసి ఉండరు, అంత బాగుంటుంది. అండ్ ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసేసుకొని ఒక 4-5 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు అండ్ కొద్దిగా శనగపప్పు వేసేసుకొని గుప్పెడని కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఇలా ఫ్రై అవ్వనివ్వండి. అండ్ ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వేసుకోకండి. మాకైతే ఇష్టం, సో పసుపు ఖచ్చితంగా యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంటుంది కదా, అది ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇంతే, టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి. సో ఇప్పుడు మన ఇడ్లీలు చూసుకుందాం. చూసిరా అసలు ఎంత మంచిగా పొంగినాయో, సూపర్ వచ్చినాయండి నిజంగా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు స్పూన్తో ఇలా తీసేసుకోవాలి, అంతే, ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఖచ్చితంగా ఈ ఇడ్లీ చూసినాక మీకు తినాలనే అనిపిస్తుంది. సో మిస్ అవ్వకుండా ఒక్కసారైనా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.